ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని కలూరు ప్రైమ్ మినిస్టర్ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానం, ప్రతి కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప ఎల్లప్పుడూ దినమెల్లా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, కుటుంబం ప్రార్థించున్నవారు, ఎన్నో కష్టాలలో బాధల్లో ప్రభునామం ధ్యానించుకుంటున్న బిడ్డలకును, అలా ధ్యానించుకోలేక ఉన్న పరిస్థితుల్లో వారిని కూడా దేవుని తట్టు దేవుని వైపు తిప్పాలని ఆశ కలిగి ప్రతి కుటుంబాని కోసం లైక్ చేస్తూ వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వారి కుటుంబంలో పంపిస్తున్నట్టు మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మనం ఒకరినొకరిని ప్రేమించమని జీవం గల దేవుడు మనకు నేర్పించును కనుక, అదేవిధంగా మనము దేవుని చిత్తంలో ఉండేటి వారం గనక దేవుని కృపలో మరి ఉంటూ బ్రతుకుచున్న మనకు అనేకమైన శోధనలతో బంధించబడినటి వారం, శోధనలతో బంధకముతో ఉన్నటి వారం, రోగములతో చుట్టుకున్నటి వారం, అట్టివారు ఉంటుండగా లోకంలో మరి అలాంటి పరిస్థితుల్లో మన తండ్రి మనల్ని విడుదల చేతుని చెప్తున్నారు కదా. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 186 అధ్యాయం 13 వచనం. నా దేవుడా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. నా దేవుడా, నా ఎడల మీరు చూపిన కృప అధికమైనది. ఆ అధికమైన కృపను గమనించి తన ఆజ్ఞలను పాటించుకుంటూ నిత్యము ఆయన నామములో ధ్యానించుకుంటూ ఆ విధంగా నడుచుచున్న కుమార్తె కుమారులు, వృద్ధ వయసులో ఉన్నటి వారు మరి అందరూ కూడా దేవుని నామమును గణపరుచుకుంటూ ఉన్నట్లయితే ఆయన కృప అందరికీ అధికమైన కృప మనందరికీ చూపిస్తాడు. ఈరోజు బంధకములో పడి ఉంటున్నావా బిడ్డ? ఆలోచన చేస్తున్నావా? నా పరిస్థితి ఇంతేనా? 38 సంవత్సరములు కోనేటి దగ్గర పడి ఉన్న అతనికి ఎవరు సాయం చేయలేదు కదా, నాకు కూడా అదే విధంగా ఉంటున్నదని ఆలోచన చేస్తున్నావా? నీ వాక్యంలో చదివినప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఉంటే నీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వమైన సంపూర్ణంగా మరి మెత్తటి మనసు కలిగి నువ్వు ప్రార్థించటానికి దేవుని చిత్తంలో ఉండటానికి ఇష్టపడవో ఆ రోజే నీ దేవుడైన యేసయ్య వచ్చి నేను ముడతాడు. కోనే దగ్గర మరి ఏ మనుషుడు పోయి ముట్టలేదు, కరెక్టే. కానీ దేవుని చిత్తం ఏమంటుందంటే దేవుడే అక్కడికి నడిచి వెళ్ళి ఆయనే నీ పడకను ఎత్తుకొని నడవమని చెప్పినప్పుడు ఆ బిడ్డ 38 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు వారు లేచి నడిచినట్టుగా మనం వాక్యం ద్వారా తెలుసుకొని ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అవును, నిజమే. ఈరోజు మన పరిస్థితి కూడా ఎన్నో సంవత్సరం నుంచి బంధకములతో చుట్టుకొని భార్య భర్త మధ్యలో మరి ఐక్యత లేక, పిల్లల మధ్యలో ఐక్యత లేక, సంఘములో ఐక్యత లేక, ఈ విధంగా అనేక చోట్లలో దేవుని కృప లేనటి వారుగా ఉంటున్నారు, దేవుని చిత్తము లేనటి వారుగా బ్రతుకుతున్నారు. అయినా దేవుని కృప అధికమై ఉన్నది. అది పొందుకొనటానికి కారణం ఏంటంటే నీవు శాంతి సమాధానము కలిగి, నెమ్మది కలిగి, అన్ని విషయములను నీకు అంటాడుచున్న ప్రతి ఒక్క బంధకముల నుంచి విడుదల చేసుకోవాలంటే యెహోవా తండ్రి, నేను నిన్ను మొరపెట్టుకుంటున్నాను, నా బంధకముల నుంచి విడుదల చేయమంటే ఆయన విడుదల చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రేమైన బిడ్డ, నీకు ఆలోచన కలిగి ఉన్నట్లయితే, నీ జీవితంలో నువ్వు ఆలోచన కలిగి ఉంటే, నీ కుటుంబంలో ఎన్నో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నిటినీ విడుదల చేసే యేసయ్యే కదా. ఈరోజు మరి నువ్వు అనేకమైన ఆస్తులు, అంతస్తులు పోగొట్టుకొని పరుగులెత్తుకొని ఒకవేళ జీవిస్తున్నాయేమో, కానీ తిరగా నీకు అన్నీ కూడా ప్రభు ఇవ్వచ్చున్న తండ్రిలో నమ్మకంగా ఆయనతోనే స్తుతిస్తూ, ఆయనతో ఘనపరుస్తూ సేవ చేయటం వలన ఎంతో గొప్ప ఇది కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈ దినము మరి డిసెంబర్ నెల చివరి దినములో 2025 సంవత్సరం మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటున్నామంటే ఇంకా 2026 సంవత్సరం కూడా ప్రభు నూతనమైన సంవత్సరం మనందరినీ సజీవ లెక్కలో నడిపించాలని మనం బతిమలాడుకోవాలా. ఎందుకంటే జీవం గల దేవుళ్ళో ఒక్క దినము గడుపుట ఎంతో మరి కృప ఆశీర్వాదాలు కదా. అయితే ఒక దినం తండ్రి మనం నడిపించునంటే మనకు ఎంతో ఆశీర్వాదం, సజీవులుగా బ్రతుకుతున్నామంటే ఎంతో ఆశీర్వాదం. నీ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యి మరి ఇక్కట్లుంటున్న బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని చిత్తంలో, దేవుని కృపలో సమాధానపడి నెమ్మది కలిగి బ్రతికితే నేను ఆయన కోసం బ్రతుకుతానని చెప్పి ఒక నమ్మకంతో బ్రతకాలని మన ప్రభు అయిన యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు కదా. కాబట్టి ఈ సమయంలో నేను కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం నమ్మి విశ్వసించాలని ప్రతి కుమారుడు కుమార్తెకి బంధకం నుంచి విడుదల చేసి యేసు స్వామి నామము
వారికి ఎప్పుడు తోడుగుండాలని మనము బ్రతిమలాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహిమపరుచుకుందాం. ప్రేమ కృప జీంగల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో నాయన, మీ కృపల తండ్రి, నమ్మకంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి. ప్రతి ఆత్మకు తండ్రి శాంతి సమాధానమైన ఏది కూడా ప్రభువా మీ నామం లేక మేము ఏమి సాధించలేం. సమస్తం మీ నామం నుండే సాధించగలం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు గనక మీ చిత్తములో మీ కృపలు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి సమయంలో నీ కృప నీ మహిమ ఉంటుందని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.